హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయిందా? చూడండి సార్, యుఎస్ మార్కెట్లో ఘోరం. సో నాస్డాక్ అయితే కనుక 2.5% అరౌండ్ కరెక్ట్ అయ్యి డిప్ అవుతూ ఉంది. మరి రేపటి మన మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి? అలాగే నాస్డాక్ పడింది, దానికి కారణం ఏంటి అని అంటే ఎన్విడియా 6% పైగా డిప్ అయింది. కారణాలు ఏంటి? అది రేపు నిఫ్టీని ఎంతవరకు ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఆ విషయాలు చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఎగబడి ర్యాలీ అవుతుంది, ఆల్ టైమ్ హైకి కోతవేటు దూరంలో ఉంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఐఆర్ఈడిఏ సంబంధించిన Q4 అప్డేటు, జెన్సోల్ ఇంజనీరింగ్కి సంబంధించిన నెగిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. హెచ్యుఎల్ మీద కేసు ఫైల్ అయింది, అదేంటో చూద్దాం. ఓఎలక్ట్రా గ్రీన్ దీనికి సంబంధించిన అప్డేటు, చార్ట్ స్టడీ అనాలిసిస్, ఐసిఐసి పొటెన్షియల్ యొక్క Q4 అప్డేటు ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసేసుకోండి, ఒకసారి పని అయిపోతుంది. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 3-4 వీడియోస్ మీరు మన ఛానల్లో వెనక్కి వెళ్ళి చూసినా, జరగబోయేవి చూసినా నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నాస్డాక్ చార్ట్ చూస్తున్నాము. గ్యాప్ డౌన్ అయింది. అరౌండ్ 2% మనకి కరెక్ట్గా కనిపిస్తూ ఉంది కదా. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే టూ మచ్గా రెడ్కి వెళ్ళే అవకాశాలు ఇవాళకైతే కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ టర్నింగ్ ఉంది స్లైట్గా, ఆ బై ఆర్డర్స్ కాపాడుతాయి. అయితే ఎందుకని పడింది అని చూస్తే కనుక ఎన్విడియా తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేమస్. ఎన్విడియా ఏంటంటే 6% డిప్ అవడంతో నాస్డాక్ ఏంటంటే టెక్ స్టాక్స్ అన్నీ కూడా డ్రాగ్ అయ్యాయి అన్నమాట. చైనీస్ యొక్క జీడిపి డేటా వచ్చింది కదా, ఎక్స్పెక్టేషన్స్ కన్నా పెరగటం. అలాగే ఏంటంటే హాట్ కామెంట్స్, ట్రేడ్ వారు జరుగుతూ ఉంటాం చైనాకి యూఎస్కి సంబంధించిన దాని థింగ్స్ వల్ల ఏంటంటే ఇవాళ నాస్డాక్ చార్ట్ ఏంటంటే డిప్ అయిందని మనకి సుస్పష్టం. అయితే బ్రాడ్ పిక్చర్ ఏదన్నా ఎలా మారుతుందా అని అంటే బ్రాడ్ పిక్చర్ ఏం మారదు, అర్థమవుతుందా? బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది యుఎస్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్సో అప్ సైడ్. కాబట్టి బ్రాడ్ పిక్చర్ అంటే ఏంటి? ట్రెండ్ ఆఫ్ ది యుఎస్ స్టాక్ మార్కెట్ అంటే కరెంట్ ట్రెండ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటంటే డౌన్. చాలామంది ఇక్కడ 2% డౌన్ అయితే కరెంట్ ట్రెండ్ అప్ అంటావు ఏంటి అని అడుగుతుంటారు. చూడండి సార్, అయితే ఏంటంటే నాస్డాక్ యొక్క చార్ట్ చూస్తున్నాము. ఇక్కడ థింగ్ ఏంటంటే గ్యాప్ డౌన్ అయింది, రెడ్ అయింది, కానీ ఓవరాల్ ట్రెండ్ ఏంటంటే స్టిల్ అప్లోనే ఉంది. బ్రాడ్ పిక్చర్ అనేది మారదు. యూఎస్కి సంబంధించిన ట్రేడ్ అండ్ యూఎస్కి చైనాకి సంబంధించిన మాటల యుద్ధం, ట్రంప్ మళ్ళీ 245% అన్నారు, 1000% కూడా అంటారు. అవన్నీ ప్రాక్టికల్గా జరిగేవి కాదు. మళ్ళీ ఇద్దరు ఏంటంటే అంటే టాక్స్ వెనక్కి తీసుకొని ఏంటంటే సంధి చేసుకొని ప్రపంచాన్ని ముంచుతారు. వాళ్ళిద్దరిని నమ్మద్దు అట్లా. కాబట్టి ఇక్కడ థింగ్ ఏంటంటే బ్రాడ్ పిక్చర్ అనేది అప్ ఉంది. అదేంటి 2% డౌన్ అయితే బ్రాడ్ పిక్చర్ అప్ అంటావు ఏంటి డౌన్ అయితే అని? చూడండి సార్, బ్రాడ్ పిక్చర్ అంటే ఓవరాల్ ట్రెండ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ఎటు పోవాలని చూస్తుంది అని అంటే యుఎస్ మార్కెట్ కూడా పైకి వెళ్ళాలనే చూస్తుంది. మరి పడింది ఏంటి అని అంటే చూడండి సార్, ఓవరాల్గా పైకి వెళ్ళాలని చూస్తుంది అని అంటే ఎవ్రీడే స్టాక్ మార్కెట్ పైకి వెళ్దు, ఎప్పుడూ స్టాక్ మార్కెట్కి సాధ్యం కాదు. అది ట్రెండ్ అప్. మధ్యలో ఏంటంటే 1-2 డేస్ డిప్స్ అనేవి సర్వసాధారణం. కానీ ఓవరాల్గా మార్కెట్ యొక్క పిక్చర్ ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఎయిమింగ్ టు గో టవర్డ్స్ అప్ సైడ్. చైనా యుఎస్ థింగ్స్ అనేవి త్వరలోనే రిజాల్వ్ అయిపోతాయి. ఆ రిజాల్వ్ అయిపోయినాక మనం చేసేది ఏం లేదు. కాబట్టి ఒకసారి నేను చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాను, పదండి మన చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాను. చూడండి సార్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. మనకి డైలీ గ్యాప్ అప్లు అవుతున్నాయి. అలాగే ఏంటంటే ఈరోజు ఏషియన్ మార్కెట్స్ డిప్ అయినా కానీ మన మార్కెట్ ఏంటంటే ఓపెనింగ్ నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే పైనే ఓపెన్ అయింది. దాని తర్వాత మనకి కొద్దిసేపటి తర్వాత డిప్ అయినా ఓవరాల్గా ఏంటంటే స్ట్రాంగ్ క్యాండిలే వెళ్ళింది. ఏషియన్ మార్కెట్స్ ర్యాలీ అయితే ఇవాళ ఏదన్నా మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చుండేదేమో. కానీ ఎప్పుడు మనం డైలీ చెప్తుంది ఏంటది? బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ అప్పు. ఎక్కడి నుంచి అప్పు? ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్ పాస్ చేశారో అక్కడి నుంచి బ్రాడ్ పిక్చర్ అప్పు. మనం డిస్కస్ చేసుకున్నాం కదా. కానీ ఇలా గ్యాప్ అప్స్ వస్తున్నప్పుడు ఏంటంటే ఇంట్రాడే ట్రేడర్ ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళకి ఏ విధమైన ఉపయోగం ఉండదు, నిరీక్షణే అన్నమాట.
వోల్టాలిటీతో చాపీ మూవ్స్ ఉంటాయి అన్నమాట. కానీ సో ఇక్కడ మనకి క్యాండిల్ నుంచి గ్యాప్ అప్ అయ్యింది అని అంటే హ్యూజ్గా ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయి. సో చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఈ ట్రంప్ థింగ్. ట్రంప్ పాజిటివ్గా ఎప్పుడు టర్న్ అయ్యారు. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నుంచి గ్యాప్ అప్ కదా. సో అని అంటే హైయెస్ట్ పీక్ ఆఫ్ బై ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే ఇక్కడ ఉంటాయి. అలాగేనంటే సో మనకి ఈ క్యాండిల్ దగ్గర నుంచి కూడా ఈ రెడ్ క్యాండిల్కి హ్యూజ్ గ్యాప్ అప్ ఉంది. అంటే ఇక్కడ కూడా హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉంటాయి. అంటే బాగా డిమాండ్ ఉన్న ఏరియాస్ ఇవి అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో అయితే గ్రీనిష్ ఏరియాస్ ఏంటి అంటే మార్క్ చేస్తే చూడండి ఇవి అర్థమవుతుందా. నేను బ్లూతో మార్క్ చేస్తున్నాను చూడండి. సో అట్లాగే ఏంటంటే ఇవి కూడా. సో ఇది కూడా ఈ బ్లూ కలర్లో మార్క్ చేసింది కూడా సో ఏంటంటే బై ఆర్డర్సే. బాగా హైయెస్ట్ పీక్ బై ఆర్డర్స్ ఏంటంటే ఈ మొదల్లో ఉంటాయి అనమాట, క్యాండిల్ యొక్క ప్రీవియస్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా. సో కాబట్టి ఎప్పుడైతే మనకి మార్కెట్ రివర్స్ రిట్రేస్మెంట్ వస్తే ఈ పర్టికులర్ ఏరియాలో డిమాండ్ సప్లైని బీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ర్యాలీ అవుతుందేమో చూడాలి. ఒకవేళ ఆ జోన్ దగ్గర మనకి స్ట్రెంత్ సరిపోకపోతే కింద జోన్ చెక్ చేస్తాం అనమాట. సో ప్రెజెంట్ అయితే కింద జోన్ దాకా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మార్కెట్కి ఉన్న పరిస్థితిని బట్టి సో ఈ గ్రీన్ జోన్కి వస్తే కనుక మనం అక్కడ నుంచి అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింకింగ్ చూడొచ్చు అనమాట. సో అంటే మీకు లైవ్ చాట్లో చూపిస్తే ఏంటంటే 22,695 22,834 దగ్గర హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేద్దాం. ఇక్కడికి వస్తుంది అని చెప్పి షార్ట్ చేయటం అట్లాంటివి చేస్తే ఇబ్బంది పడతారు. ఎందుకని మనం డైలీ మీకు చెప్పాను వీడియోస్లో, బ్రాడ్ పిక్చర్ అప్ సైడ్ మారినప్పుడు బై అండ్ డిప్స్. అంటే డిప్ అయితే మనం బై చేయాలనే స్ట్రాటజీ, అంతేగాని డిప్ అవుతుంది అని మనం కరెక్ట్గా ఈ డే డిప్ అవుతుంది అని చెప్పలేము. వస్తాయి డిప్స్, రాకుండా ఏముండవు. ఇక్కడ ఇన్ని బై ఆర్డర్స్ వదిలేసుకొని వాళ్ళేమో ఆల్ టైమ్ హైకి ఎగబడి వెళ్ళరు. ఇంత గ్యాప్స్ ఉన్నాయి కదా, వస్తారు. కానీ ఎప్పుడు వస్తే అప్పుడు మనం వెయిట్ చేయాలి. ముసలి అనేది తెలుసు కదా మీకు, నీటిలో ముసలి లాంటి వాళ్ళం మనం. నీళ్ళల్లో ఉంటే ఏంటంటే ఏనుగునైనా చంపుతుంది. కానీ అదే ముసలి ఏంటంటే సో మార్కెట్ మీద ఎగబడింది అనుకోండి, సో ఆ నీళ్ళలోంచి బయటకు వస్తే ఒడ్డు మీదకి వస్తే కుక్క కూడా దాన్ని భయపెడుతుంది. సో కాబట్టి ఏంటంటే సో బ్రాడ్ పిక్చర్ అప్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే అప్ సైడే థింక్ చేయాలి, కానీ డిప్స్లో అప్ సైడ్ థింక్ చేయాలి. రీట్రేస్మెంట్ వస్తుంది అని నేను పీఈ తీసుకుంటానంటే ఇబ్బంది పడతారు. అసలు నేను పీఈసీ జోలికి వెళ్ళే వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయను. మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళు ఎప్పుడు నష్టాలు పాలవుతూనే ఉంటారు. సిఈపీఈ చేసేవాళ్ళు పాపం నష్టాలు పాలవుతూనే చేస్తూనే ఉంటారు. డబ్బులు పోతున్నాయి అని తెలిసి కూడా పాపం చేస్తూనే ఉంటారు. నిజంగా జాలి పడాల్సిన విషయం అనమాట అది. మీరు ఆప్షన్ ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి. మరి ఇండెక్స్ గురించి ఎందుకు అలా చెప్తున్నావు అంటే ఇండెక్స్ వెన్నెముక. సో మీరు నిజంగా ఏంటంటే మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ గట్టిగా చేయగలిగితే మంచి మీకు పోర్ట్ఫోలియో ఉంటే ఫ్యూచర్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్ చేస్తే డెరివేటివ్స్లో మీకు ఆ పాయింట్స్ 300 500 పాయింట్స్ మీకు ఆ స్పెక్యులేటివ్ గెయిన్స్ మీరు తీసుకోవచ్చు. స్టాప్ లాస్ మనీ మేనేజ్మెంట్ పెడుతూ చేయొచ్చు అనమాట. ఇండెక్స్ ఫ్యూచర్స్ మీరు చేసుకోవచ్చు అని చెప్పి అన్నా కానీ సిఈపీఈ చేస్తే మీరు సెల్ చేసినా నష్టపోతారు, బై చేసినా నష్టపోతారు. మీ అందరికీ తెలిసిన విషయం, నేను కొత్త పాయింట్ ఏం చెప్పట్లేదు. అర్థమవుతుందా? అది లేదు అని అంటే రాకేష్ జుంజునవాలా గారి వ్యూ ఆన్ ఆప్షన్స్ అని కొట్టండి గూగుల్లో, షార్ట్ వస్తుంది. అర్థమవుతుందా? రాకేష్ జుంజునవాలా ఒపీనియన్ ఆన్ ఆప్షన్స్ అని కొట్టండి. అది తన ఒపీనియన్ ఏంటో చూడండి. ఎందుకనంటే నేను ఒకటి చెప్పి ఇంకొక సోషల్ మీడియాలో సూపర్ బంద్ చెప్పి సో ఏది నమ్మాలో తెలియదు కదా. సో ఏది నమ్మాలో చెప్పాల్సిన అవసరం లేదు, రాకేష్ జుంజునవాలా కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నేను ఇంతకన్నా తోపు అని కూడా అనిపిస్తుంది అనమాట బిగినింగ్ డేస్లో. తప్పులేదు, అది మీకు మార్కెట్ ట్రూత్ ఏంటో తెలియజేస్తుంది, తప్పే ఉంది దాంట్లో. సో అదనమాట. కాబట్టి తన దాకా వస్తే కానీ తలనొప్పి అంటే ఏంటో తెలియదు. అందువల్ల ఏంటంటే సో ఫ్యూచర్స్ రాకేష్ జుంజునవాలా గారు ట్రేడ్ చేసేవాళ్ళు కానీ ఆప్షన్స్ కాదు. సో అదనమాట కదా. ఫ్యూచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండెక్స్ వెన్నెముక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. బై అండ్ డిప్స్ అంటాను. సో నువ్వు బై అండ్ డిప్స్ అంటున్నావు, డిప్స్ రాకుండా పైకి వెళ్తుంది, వెళ్ళనండి, ఆగుదాం. ప్రతిరోజు సంవత్సరం మొత్తం కూడా అవకాశం ఉంటుందనుకుంటే తప్పు. సో ఈ డిప్స్ వచ్చినప్పుడు మన అబ్జర్వేషన్ అనేది నేను పోస్ట్ చేస్తాను. ఇలా గ్యాప్స్ వెళ్తున్నప్పుడు స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోయర్ లెవెల్లో తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్. చూడండి, లోయర్ లెవెల్లో తీసుకోవడానికి ట్రంప్ టారిఫ్ న్యూస్ అప్డేట్ అప్పటికి రాలేదు. సో ట్రంప్ టారిఫ్ న్యూస్ అప్డేట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయ్యి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ మీరు స్వింగ్కి వెళ్దామన్నా సో ఆ నెక్స్ట్ డే గ్యాప్ పోవాలని రూల్ ఏం లేదు. ఇవాళ నాస్డాక్ పడ్డట్టే మొన్న జరిగింది అనుకోండి, ఇబ్బంది పడతారు. కాబట్టి ఏంటంటే అలా వెళ్ళలేము. మనం హ్యూజ్ క్వాంటిటీ ఉంటే
సో ఇన్స్టిట్యూషన్స్ లాగా ఏంటంటే మనం కూడా ఏంటంటే ఇలా వెళ్ళొచ్చు, ఎన్ఆర్ఐ హెచ్ఎన్ఐస్ అట్లాంటి వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ 1-2 లాట్లు చేసేవాళ్ళు ఏంటంటే బై అండ్ డిప్స్, ఈ రీట్రేస్మెంట్ వచ్చి పైకి వెళ్ళేటప్పుడు దాన్ని చూడాలి. అలా రీట్రేస్మెంట్ వస్తుంది అని మళ్ళీ మీరు డౌన్ సైడ్ థింక్ చేసినా తప్పే అది. ఎందుకని బ్రాడ్ పిక్చర్ అప్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం డౌన్ సైడ్ థింక్ చేయకూడదు. ఎందుకంటే డౌన్ సైడ్ అది వెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు, వెళ్తున్నా కూడా మనం అనుకున్న పాయింట్ దాకా వెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు. అర్థమవుతుందా? అది బ్రాడ్ పిక్చర్ డౌన్ ఉన్నప్పుడేమో డౌన్ సైడ్ థింక్ చేయాలి, సెల్ అండ్ ర్యాలీస్ అంటారు. బ్రాడ్ పిక్చర్ అప్ ఉన్నప్పుడేమో బై అండ్ డిప్స్ అప్ సైడే థింక్ చేయాలి. అర్థమవుతుందా? బ్రాడ్ పిక్చర్ అప్ ఉన్నప్పుడు సెల్ గురించి ఎట్టి పరిస్థితుల్లో థింక్ చేయకూడదు, బ్రాడ్ పిక్చర్ డౌన్ ఉన్నప్పుడు బై గురించి ఎట్టి పరిస్థితుల్లో థింక్ చేయకూడదు. అదనమాట. సో ఇవి నేను నేర్చుకున్న థింగ్స్ అనమాట. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నమ్మమని నేను చెప్పను, మీరు అబ్జర్వ్ చేస్తే అది ట్రూత్, నేను చెప్పింది నమ్మితే అది బిలీఫ్ అనమాట. ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, హొనాసా, సో వాళ్ళు ఏంటంటే హెచ్యుఎల్ మీద ఎలిగేషన్ చేస్తున్నారు. చూడండి, లాక్మీ ప్రోడక్ట్ సేమ్ అలాగే ఉంది అని, అలాగే దించారని చెప్పి, కాపీ కొట్టారని చెప్పేసి వేశారనమాట, పిల్లి వేశారు. అది ఒకటి చూడండి అని చెప్పి, ఒక అప్డేట్గా చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, సెబీ ఇక్కడ జెన్సోల్కి సంబంధించి సో ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఇష్యూ చేశారనమాట సెబీ. సో దానికి సంబంధించిన అప్డేట్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్ ఇష్యూస్, వాళ్ళు ఫ్రాడ్ కైండ్ ఆఫ్ థింగ్ చేశారనేది ఇక్కడ సో ఎగ్జామిన్ చేస్తున్నారనమాట. సో అయితే ఫోరెన్సిక్ ఆడిటింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే 6 monthsలో రిపోర్టు చేస్తారనమాట. సో వాళ్ళ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్గా ఉండకూడదు అనమాట. సో వాళ్ళిద్దరి పేర్లు అనమాట, అన్మోల్ సింగ్ జగ్గి, అలాగే పునీత్ సింగ్ జగ్గి. సో వాళ్ళ వల్లే జరిగిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండకూడదు అనమాట. సో అలాగేంటంటే స్టాక్ స్ప్లిట్ పాయింట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఉంది, అది ఆగిపోయిందనమాట. సో ఆల్రెడీ జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్ పడిపోతూ ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు స్టాక్ మార్కెట్లో. దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. చూడండి, అలాగే IREDAకి సంబంధించిన Q4 అప్డేటు. సో చూడండి, NII సో మనకి ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 57% పెరిగింది. అలాగే ప్యాడ్ చూస్తే 48% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినందుకే నిన్న ర్యాలీ కూడా అయింది, చూడొచ్చు. చూడండి, అలాగే ICICI ప్రుడెన్షియల్ లైఫ్, సో దానికి సంబంధించిన ఎర్నింగ్ అప్డేటు. నెట్ ప్రీమియం ఇన్కమ్ అనేది ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10% పెరిగింది. ప్యాట్ సో ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 121% పెరిగింది. సో అదనమాట. సో మంచి అప్డేట్గా చూడొచ్చు అనమాట. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కోత వేడి దూరంలో ఉంది ఆల్ టైమ్ హైకి. అది చూసే ముందు సో మీరు ఏదైనా రన్నింగ్లో ఏదైనా అప్డేట్ ఉండి మార్కెట్లో ఏదైనా తేడా పడేటట్టుగా ఉందనుకోండి, మ్యాక్రో డేటా వల్ల కానీ క్యాండిల్లో కానీ తేడా ఉంటే మనం ఈవినింగ్ దాకా డిస్కస్ చేసుకునే లోపు ఆలస్యం అయిపోతుంది. అందుకని మీ వెనక నేను సపోర్ట్గా ఉంటాను. మార్కెట్ రన్నింగ్ టైంలో నేను అబ్జర్వేషన్ లేదన్నా తేడా కనిపిస్తే సో నేను మార్కెట్ లైవ్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు అప్డేట్ ఇస్తానన్నమాట. సో మీకు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, టెలిగ్రామ్ లింకు. దాన్ని క్లిక్ చేసి ఫ్రీగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు మీరు కనుక సబ్స్క్రైబర్ అయితే. అట్లాగే ఏంటంటే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏంజల్ లింక్ ఇచ్చాను చూడండి. ఏంజల్ అంటే బ్రాండెడ్. సో మీరు IPL చూస్తూ ఉంటారు కదా, వెనక కూడా కనిపిస్తూ ఉంటుంది. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మీరు ID క్రియేట్ అవుతుంది కదా అకౌంట్కి సంబంధించి, ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఓఎలెక్ట్రా గ్రీన్ సో చాలా రోజుల తర్వాత ఏంటంటే మంచి స్ట్రాంగ్ ర్యాలీ అనేది వచ్చింది చార్ట్లో. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉంది. ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేసేవాళ్ళు ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే ఈ గ్యాప్స్ నుంచి రివర్స్ అయ్యే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. క్యాండిల్కి మధ్య గ్యాప్స్, ఎస్పెషల్లీ ఈ రెడ్ క్యాండిల్కి మధ్య గ్యాప్లోకి వచ్చి పైకి వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే ఈ గ్యాప్లోకి వచ్చినప్పుడు మీకు రిమైండ్ చేస్తే నేను అబ్జర్వ్ చేసి ఆ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ అబ్జర్వేషన్ని సో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అబ్జర్వ్ మీరు కూడా చేయండి, నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే సో HDFC బ్యాంక్ కానీ, IndusInd బ్యాంకు, ICICI బ్యాంక్ ఇట్లాంటి వాటి సపోర్ట్తో ఏంటంటే సో మంచిగా గ్యాప్ అప్ అయ్యి మంచి స్ట్రెంత్ చూపిస్తుంది అనమాట. సో అదనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొద్దిగా స్లో డౌన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్థమవుతుందా? కాస్త స్లో డౌన్ అయ్యి కానీ అది ఏమీ ఆపేదేమీ కాదు. అది లెవెల్ 53,697, 53,447 వెళ్తే. సో అలా కాకుండా మార్కెట్ గ్లోబల్ థింగ్స్ వల్ల కానీ మనకి ప్రాఫిట్ బుకింగ్ వల్ల కానీ ఏదైనా డిప్ అయితే ఇక్కడ హ్యూజ్ గ్యాప్ అప్ ఉంది కదా,
సో ఈ గ్రీన్ క్యాండిల్కి మధ్య గ్యాప్ ఉంది కదా, సో ఈ గ్యాప్లోకి వస్తే సో అక్కడ నుంచి రివర్స్ అవుతుందో ఏమో అనేది మనం వెయిట్ చేద్దాం. దాంతోపాటు వెళ్ళాలి ఏంటంటే మన దగ్గర చాలా డబ్బులు ఉండాలి. ఇన్ని ఇష్యూస్ ప్లే చేసినట్టే ఇలా గ్యాప్ అప్ అయితే మనం కూడా బై చేసుకుంటూ వెళ్ళాలి. ప్రాఫిట్ బుకింగ్ అయ్యేటప్పుడు మనం కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. కాకపోతే హ్యూజ్ మనీ మన దగ్గర అంత ఉండదు కదా. 1 to 2 లాట్స్ చేసేవాళ్ళు ఏంటంటే ఇలాంటి గ్యాప్స్కి వచ్చి పైకి వెళ్ళేటప్పుడు అలాంటి వాటిని క్యాప్చర్ చేయడమే. లేదు మార్కెట్తో పాటు వెళ్తానంటే మీరు 1 లాట్ తీసుకున్నారనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ రేపే ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఒక రెడ్ క్యాండిల్ పడింది అనుకోండి గట్టిది, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అందుకని ఎవ్రీడే ట్రేడింగ్ ప్రాబబిలిటీ ఉండదని నేను చెప్తాను. మీరు వెతుక్కుంటే అది మీ ఇష్టం అనమాట. అది మీ రిస్క్, మీ థింగ్. నేను నాలెడ్జ్ గెయిన్ ఎట్లా చేయాలి, ఒకటి ఎలా నేర్చుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి, అట్లాంటివి నేర్పిస్తాను. అలా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక 6 months ఫాలో అవ్వాల్సిందే. అలాగే కొన్ని ఎడాపెడా చేస్తాను, ఎవ్రీడే సిఈపిఈ తీసుకుంటానంటే స్వాహ స్వాహ స్వాహ. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో నాకు నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.